భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ తుది అంకానికి చేరింది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్తో ఈ 5 మ్యాచ్ల సిరీస్కు తెరపడనుంది. ఇప్పటికే సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి పోరులోనూ విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలంగా ఉంచాలనుకుంటుంది. మరోవైపు ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. దాంతో ధర్మశాల టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మశాల ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో అక్కడి వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడి పిచ్చు పేస్కు అనుకూలిస్తుంది. బంతి స్వింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతో ఇరు జట్లు ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగుతాయని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఆఖరి టెస్టు కూడా ర్యాంక్ టర్నర్ పిచ్చు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేస్ కంటే స్పిన్కు ఎక్కువగా అనుకూలించే పిచ్ సిద్ధం చేస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొంటున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే టీమిండియా ఎక్స్ట్రా పేసర్కు బదులు స్పిన్నర్తో బరిలోకి దిగనుంది. 4వ టెస్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడంతో యువ పేసర్ ఆకాష్ దీప్ లేదా సిరాజ్పై వేటుపడే అవకాశం ఉంది. రాంచీ టెస్టుతోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆకాష్ దీప్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. తన ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 3 కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. కానీ రెండో మ్యాచ్లోనే చోటు కోల్పోయే అనివార్య పరిస్థితి ఆకాష్ దీప్కు ఎదురైంది. కుల్దీప్ యాదవ్ కోసం ఆకాష్ దీప్ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పిచ్ను పేస్ బౌలింగ్కు అనుకూలంగా రెడీ చేస్తే మాత్రం ఆకాష్ దీప్ సైతం బరిలో ఉంటాడు. ముఖేష్ కుమార్తో పోటీ ఉన్న ఈ ఆర్సీబీ బౌలర్కి టీమిండియా మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తుంది. రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని విషయం స్పష్టమైంది. గత 3 మ్యాచ్ల్లో విఫలమైన రజత పట్టీదార్పై వేటు వేస్తారా లేక మరో అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ వేటు వేస్తే మాత్రం రజత పట్టీదార్ స్థానంలో దేవదత్త పడిక్కల్ అరంగేట్రం చేస్తాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు చోటు చేసుకున్న అవకాశం లేదు. 4వ టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ బుమ్రా ధర్మశాలలో జరిగే చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. 3 టెస్టుల్లో 17 వికెట్లు తీసి మంచి ఊపు మీద ఉన్నాడు బుమ్రా తుది జట్టులోకి రావడంతో ఎవరిని పక్కన పెడతారో చూడాలి. మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ వీరిద్దరిలో ఎవరిపై వేటు వేస్తారు లేక ధర్మశాల పిచ్చు పరిస్థితులను బట్టి 3 పేసర్లతో వెళ్తారా అనేది కూడా చూడాలి. ఈ సిరీస్లో అదరగొడుతున్న జైస్వాల్తో కలిసి ఎప్పటిలాగానే రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా 4వ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్ జురెల్ తుది జట్టులో ఉండటం ఖాయమే. చివరి టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం కావటం, రజత పాటీదార్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో దేవదత్త పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక 100వ టెస్టు ఆడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. అతడితో కలిసి ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా చేరుతాడు. 3వ పేసర్ ఉండాలా లేక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండాలా అనే చర్చలో టీం మేనేజ్మెంట్ స్పిన్నర్ వైపు మొగ్గు చూపితే కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. ఇక ధర్మశాల పిచ్చు పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా ధర్మశాల పిచ్చు సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ 2017లో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పుడు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఆ మ్యాచ్తో అరంగేట్రం చేసిన కుల్దీప్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ పిచ్చు వన్ సైడెడ్గా ఉండదని, 2 జట్లకు అనుకూలిస్తుందని ఇంగ్లాండ్ బ్యాటర్ 100వ టెస్టు ఆడుతున్న జానీ బెయిర్స్టో చెప్పాడు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న టీమిండియా తొలి స్థానానికి చేరింది. ప్రస్తుతం టీమిండియా 64.58 విజయాల శాతంతో టాప్లో నిలవగా న్యూజిలాండ్ 60%, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. కాబట్టి ఈ మ్యాచ్లో గెలవడం కూడా భారత్కు కీలకమే. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే ఇంగ్లాండ్ తుది జట్టును ఒకరోజు ముందే ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. ఈ సిరీస్ మొత్తంలో కూడా ప్రతి టెస్టుకు తమ ఆడబోయేటటువంటి తుది 11 మంది ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్ ఒకరోజు ముందుగానే ప్రకటిస్తుంది. పేస్ బౌలర్ మార్క్ వుడ్ తిరిగి ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ఓలీ రాబిన్సన్ స్థానంలో వుడ్ జట్టులోకి వచ్చాడు. రాంచీలో జరిగిన 4వ టెస్టులో రాబిన్సన్ మొదటి ఇన్నింగ్స్లో 58 పరుగులు చేశాడు. కానీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టి మార్క్ వుడ్ను తిరిగి తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ ఆడబోయే తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే జాక్ క్రాలే, బెన్ డెకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, కెప్టెన్ బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్ ఈ 11 మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టులో ఉంటారు. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే
భారత తుది జట్టును మ్యాచ్కు ముందు ప్రకటిస్తారు. అయితే అంచనా ప్రకారము భారత జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, దేవదత్త పడిక్కల్ లేదా రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లేదా ఆకాష్దీప్ ఈ 11 మందికి తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ గురువారం నాడు ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో అయితే మనము స్పోర్ట్స్ 18 ఛానల్లో, అదేవిధంగా మొబైల్లో అయితే జియో సినిమాలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.